యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయం నీది దరి చేరదు. ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయం నీది దరి చేరదు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. నీతిమంతుడైన నోవాహుంటిని లోకమంత నీట మునిగిన కాపాడిన దేవుడు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునందరన్నడు. నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు. యేసయ్యను నమ్మిన వారు సిగ్గునందరన్నడు. నీవు నీ ఇంటి వారు దీవించబడెదరు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. యేసయ్యలో నీ గుడారము క్షేమము, యేసయ్యలో నీ గిన్నె నిండి పొర్లును. ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయమేది దరి చేరదు. ఏ తెగులు నిన్ను సమీపించదు, అపాయమేది దరి చేరదు. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా 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 హోసన్నా. హల్లెలూయా. ప్రభు నందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామమున పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించిన పాస్టర్ గారికి వందనాలు. దేవాది దేవుడు ఈ ఆదివారం కూడా ఆయన నామాన్ని మనం కనపరిచే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనం సజీవులమై ఈరోజు కూడా దేవుని చక్కగా ఆరాధిస్తున్నాం. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు ఆరాధన చక్కగా జరుపుకున్నాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఆలకిస్తూ దేవుని ఆరాధిద్దాం. అందరూ కూడా మన ధ్యానం నిమిత్తం కీర్తన భాగం నుంచి 29వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 29వ కీర్తన 11వ చరణం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. మనం చదవబడిన లేఖన భాగం నుంచి ఈరోజు మనం ధ్యానం చేయబోయే ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుడు తన ప్రజల పట్ల చేయు కార్యాలు. తన ప్రజలకు చేయు కార్యాలు ఏమిటి? దేవుడు తన ప్రజలకు చేయు కార్యాలు ఏమిటి? మొట్టమొదట ఆయన ప్రజలు ఎవరు అనేది ధ్యానం చేద్దాం. ఎవరు ఆయన ప్రజలు అని అంటే, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. చూడండి.
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. నీ జనులకుటకై నీవు వారిని విమోచించున్నట్లు, చాలు, నీ జనులకుటకై నీవు వారిని విమోచించున్నట్లు అంటే దేవుడు ఎవరిని విమోచిస్తాడో వారు ఆయన జనులు, ఆయన ప్రజలు అవుతారు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి దేవుడు విమోచించాడు తన ప్రజలగునట్లు, తన జనులగునట్లు. ఆ ఐగుప్తు జనములో నుంచి ఒక ప్రత్యేక జనాన్ని దేవుడు తన కోసం ఏర్పరచుకున్నాడు. ఎలా? విమోచించి. చెప్పండి, ఎలా? విమోచించి. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి, విమోచించి, ఐగుప్తు ఇనుప సంఖ్యల నుంచి, ఇనుప కొలిమిలో నుంచి విడిపించి, విమోచించి దేవుడు తన జనులుగా, తన ప్రజలుగా చేసుకున్నాడు. ఈ రోజున మనల్ని కూడా యేసు ప్రభు రక్తంలో కడిగి మనల్ని విమోచించి ఆయన ప్రజలుగా చేసుకుంటున్నాడు. ఎలాగన్నా చెప్పండి, యేసు రక్తంలో మనలను కడిగి, యేసు రక్తంలో మనలను శుద్ధి చేసి, పవిత్రపరిచి, విమోచించి, యేసు రక్తంలో కడగబడి చేత మనము పాపము నుంచి, దోషము నుంచి, అపరాధం నుంచి, అతిక్రమము నుంచి విమోచింపబడుతున్నాం. ఎప్పుడు మనము విమోచించబడుతున్నామో అప్పుడు దేవుని ప్రజలమైపోతాం. ఎప్పుడు మనకు విమోచన దొరుకుతుందో అప్పుడు దేవుని ప్రజలు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎవరు దేవుని ప్రజలు అంటే యేసు రక్తము చేత కడుగబడి విమోచించబడిన వారే దేవుని ప్రజలు. చెప్పండి, ఎవరంట? ఎవరు దేవుని ప్రజలు? యేసు రక్తము చేత కడుగబడి విమోచించబడిన వారే దేవుని ప్రజలు. అలా యేసయ్యను నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడినట్లు మన పాపాలను ఒప్పుకుని మనము విమోచన పొంది దేవుని ప్రజలుగా జీవిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలకు చేయు కార్యాలు ఏమిటో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఆయన తన ప్రజలను చూచి కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు ఏమిటి అంటే మొట్టమొదటిది 29వ కీర్తన 11వ చరణంలో మనం చదువుతున్నాం. దేవుడు తన ప్రజలకు బలమును అనుగ్రహించును. చెప్పండి, ఏమనుగ్రహిస్తాడు? బలమును అనుగ్రహించును, సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఒకే చరణంలో 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదట దేవుడు తన బలమును అనుగ్రహిస్తాడట. తన ప్రజలు బలహీనులైనప్పుడు, రోగంతో బలహీనులైనప్పుడు, ఇంకా అనేక అనర్హతల చేత బలహీనులైనప్పుడు, అనేక పనులు చెయ్యలేక బలహీనులైనప్పుడు దేవుని పనిని వారి ద్వారా చేయటానికి దేవుడు వారిని బలపరుస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చెయ్యగలను. నన్ను బలపరచు దేవుడు, ఆ దేవుని యందు నేను సమస్తమును చెయ్యగలను. ఎందుకని? బలహీనులైన పౌలును దేవుడు బలపరిచాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 9వ వచనం చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. చూడండి చూడండి చూడండి, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ పౌలు, నా శరీరంలో సాతాను ముల్లుగా, సాతాను దూతగా ఒక ముల్లుంది, ఆ ముల్లును నీ చిత్తమైతే తీసే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. అతడు శరీరంలో రోగం కలిగి బలహీన పడుతున్నప్పుడు ఆ బలహీనత చేత దేవుని పని చెయ్యలేకపోతాడని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ బలహీనతలో తన శక్తిని పరిపూర్ణం చేస్తున్నాడు. తన శక్తినిచ్చి బలపరుస్తున్నాడు పౌలు. అందుకే పౌలు అంటున్నాడు, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చెయ్యగలను. నేనైతే బలహీనుడనే, నా శరీరం అయితే బలహీనమైనదే, కానీ దేవుని శక్తి చేత నేను బలపరచబడుతున్నాను. ఆ బలపరచు అనేదే సమస్తమును చెయ్యగలను అని. ఆయన తన ప్రజలను బలపరచువాడు. చెప్పండి, తన ప్రజలను బలపరచువాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఆయన కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
చెప్పండి. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై దేవుని కన్నులు లోకమంతా సంచారిస్తున్నాయి. యథార్థ హృదయంతో బతికేవారు ఎంతగానో బలహీన పడినప్పుడు వారిని బలపరచడానికి ఆయన కన్ను లోకమంతా సంచారం చేస్తున్నారు. లోకమంతా చూస్తున్నాడు ఆయన. ఎవరు తన ప్రజలు బలహీనులై వారిని బలపరచడానికి. యథార్థవంతులైన బిడ్డలు ఆయన ప్రజలే కదా, వారిని బలపరచడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను బలపరచువాడు. చెప్పండి, తన ప్రజలను బలపరచువాడు. రెండవది సమాధానం అనుగ్రహించువాడు. చెప్పండి, ఏమనుగ్రహించినాడు? సమాధానం కలుగజేసి. చూడండి, సమాధానం కలుగజేయువాడు. మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనములో చదివితే, దేవుడైన యెహోవా తన సమాధానమును మీకు అనుగ్రహించును గాక అని మీరు పలికినప్పుడు దేవుడు వారికి సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదించును అనే మాట ఉంది అక్కడ. దైవజనులు ప్రత్యక్ష గుడారంలో నుంచి బయటకు వచ్చి జనులను చూచి దేవుడైన యెహోవా తన సమాధానమును మీకు అనుగ్రహించును గాక అని పలికినప్పుడు దేవుడు వారికి తన సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తాడట. తన సమాధానము దేవుడు ప్రజలకు అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను దానికి ఇవ్వటం లేదు మీకు. చూడండి, లోకమిచ్చినట్టుగా దానిని నేను మీకు ఇవ్వటం లేదు. ఎందుకని? లోకమిచ్చేది ఏదైనా అశాశ్వతమైనది, అది టెంపరరీది, అది పూర్తిగా ఉండేది కాదు. కాబట్టి జాగ్రత్తగా విందాం. లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదు, నా శాంతిని. శాంతి అన్న చోట 3 అంకెలు వేసి ఫుట్ నోట్లో ఏం రాసిందో చూడండి. సమాధానం అని రాసింది చూడండి. అంటే నా సమాధానమునే మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను ఇవ్వటం లేదు అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన సమాధానం, ఆయన శాంతి ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఒకరోజు సముద్రంలో ఆయన శిష్యులు ధోనిలో బయలుదేరి వెళ్తున్నాడు. యేసు ప్రభు కూడా ధోనిలో ఉన్నాడు. ధోని అమరమున ఆయన తలవాల్చుకుని నిద్రపోతున్నాడు. అణివి అమరము అని 2 భాగాలు ఉంటాయి ధోనికి. ముందు భాగాన్ని అణివి అని, అమరము అనేది వెనక భాగాన్ని అంటారు. ఏదైనా వరద వచ్చినప్పుడు పడవ మునిగిపోతే మొట్టమొదటి మునిగేది ఏమిటంటే అమరమే. వెనక భాగమే మునిగిపోతుంది ధోనిది, తర్వాత ముందు భాగం మునిగిపోతుంది. యేసు ప్రభు ఎక్కడ పడుకున్నాడు ఎగ్జాక్ట్లీ అంటే, ఒకవేళ వరద చేత పడవ మునిగిపోతే అది త్వరగా ఏ భాగంలో మునిగిపోతుందో ఆ అమరములో పడుకున్నాడు. ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు. గాలి దుమ్ము వస్తుంది, వర్షం వస్తుంది, తుఫాను వస్తుంది, పడవను అటు ఇటు అలలు కొడుతున్నాయి, గంభీరంగా అది కొట్టబడుతుంది. శిష్యులు అటు ఇటు కదలాడుతూ వాళ్ళు ఎంతగానో అలల్లాడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. మునిగిపోతామేమో, ఈ పడవ బద్దలైపోతుందేమో అని భయపడిపోతున్నారు. యేసు ప్రభువుని ఏమంటారు? మేము నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింతలేదా అని పేతురు యేసు ప్రభువుని అంటాడు. మేము నశించిపోతున్నాం ప్రభువా, నీకు చింతలేదా అంటే, చూడండి, అక్కడ తుఫాను రేగి పడవను కుదిపేస్తున్నా, ఎంత కంగారు పెడుతున్నా, నావను నింపేస్తున్నా, వారు భయపడి కంగారు పడి బెంబేలెత్తిపోయారు. కానీ ప్రభువు మాత్రం ఎంతో శాంతంగా నిద్రపోతున్నాడండి. చెప్పండి, ఎంతో శాంతంగా. సముద్రపు కెరటాలు, గాలి తుఫాను, ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సముద్ర కెరటాలు ఏది కూడా ఆయన శాంతిని చెదరగొట్టలేకపోయాయి. ఆయన మనసులో కలవరం పుట్టించలేకపోయాయి. ఆయన శాంతి సమాధానం అంత గొప్పవి. సముద్రపు అలలు పొంగి తుఫాను రేగి నావ మీద కొడుతున్నప్పటికీ ఆయన శాంతి సమాధానం కలిగి ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన శాంతి అంత గొప్పది, ఆయన సమాధానం అంత గొప్పది. కాబట్టి ఆయన అంటున్నాడు, నా సమాధానమే మీకు అనుగ్రహించుచున్నాను. చెప్పండి, ఏ సమాధానం అంట? దేవుని సమాధానమే అనుగ్రహించుచున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయుడి. అప్పుడు జ్ఞానమునకు, సమస్త జ్ఞానమునకు
మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును. మనము ఎన్నో బాధలకు గురవుతున్నప్పుడు పౌలంటాడు, ప్రభువునందు ఆనందించండి, మరలా చెబుతాను మీరు ప్రభువునందు ఆనందించండి అంటూ. దేనిని గురించి చింతపడకూడదు. మీ ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి తెలియచేయండి. ఎప్పుడైతే ప్రార్థనా విజ్ఞాపనలు తెలియచేస్తారో అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది అంటున్నాడు. చెప్పండి, వేటికి కావలి ఉంటుంది? హృదయానికి, తలంపులకు. హృదయము ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇది ఎంతో కలవరానికి గురైతే అది కృంగిపోతుంది, భయానికి గురైతే అది కృంగిపోతుంది, అది ఓడిపోతుంది, అది ఒక మూలను కూర్చోబెట్టబడుతుంది. కనుక దేవుడు ఏం చేస్తాడు? ఈ హృదయం బాధలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండానట్లు, తలంపులు చెదిరిపోకుండానట్లు, వేరు అభిప్రాయాలు కలగకుండానట్లు దేవుని సమాధానం హృదయానికి తలంపులకు కావలి ఉంటుందట. చూడండి, ఏ భయము నీ హృదయంలో ప్రవేశించకుండా, ఏ కలవరముతో కూడిన ఆలోచన నీ హృదయంలో ప్రవేశించకుండా, నీ హృదయం నిబ్బరంగా ఉండునట్లు, నీ హృదయం దేవుని మీద ఆధారపడినట్లు దేవుని సమాధానం నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా! దేవుని సమాధానం ఎంత గొప్పదో చూడండి. ఎన్ని శ్రమలు వచ్చినా వాటికి చెల్లించకుండా ఉండేటటువంటి సమాధానం, ఎన్ని భయాలు సంభవించినా కలవరపడకుండా చెల్లించకుండా ఉండే సమాధానం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే సమాధానం. కాబట్టి మనం ఆయన ప్రజలమై ఉండి ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన సమాధానమును మనకు కావలి ఉంచుతాడు. అది కావలి ఉండి మనలను కాపాడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలకు బలము అనుగ్రహిస్తాడు. దేవుడు తన ప్రజలకు సమాధానం అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. సమాధానం కలుగజేసి ఆశీర్వదించును. దేవుడు వారి పరిస్థితులను చూస్తాడు, వారి బాధలను చూస్తాడు, వారి శ్రమలను చూస్తాడు, వారి అక్కరాలను చూస్తాడు, అంతటినీ తీరుస్తాడు. వారికి సాటి అయిన సహాయం కలుగజేస్తాడు, వారిని అభివృద్ధిలోనికి తెస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము అంటే రెండు భాగాలు. ఒకటి భూలోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రెండవ భాగం. ఈ రెండు దీవెనలు దేవుడు మనకిస్తాడు. భూ సంబంధమైన దీవెనలు ఇస్తాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడండి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన ప్రజలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ప్రజలను దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి స్థితి మొదట కొద్దిగా ఉండినాడు, తొదలు మహాభివృద్ధి పరుస్తాడు దేవుడు. వారి వ్యాపారాలను ఆశీర్వదిస్తాడు, వారి ఉద్యోగాలు కలుగజేసి ఉద్యోగాలలో వృద్ధి చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తాడు. వారు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పరలోకపు ఆశీర్వాదాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. తన ప్రజలను దేవుడు బలపరుస్తాడు, తన ప్రజలకు దేవుడు సమాధానం కలుగజేస్తాడు, తన ప్రజలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడు? ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు. వారు ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేలా ఉంచడు, ఎప్పుడూ ఒకరిని అడిగే పరిస్థితిలో ఉంచడు. ఒకప్పుడు ఎదుటివారిని అడిగే పరిస్థితిలో ఉంచిన తరువాత దేవుడు ఎదుటివారికి వారే ఇచ్చే స్థితిలో దేవుడు వారిని పెడతాడు. ఎదుటివారికి ఇచ్చే స్థితిలో దేవుడు పెడతాడు, వారిని ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, తన ప్రజల పట్ల దేవుడు చేయు కార్యం ఏమిటి అంటే 125వ కీర్తన 2వ చరణం చూద్దాం. చూడండి, యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నీవు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ కొండలున్నట్లు. యెరూషలేము పర్వత ప్రాంతంలో ఉంటుంది, పర్వతాల మధ్యలో ఉంటుంది, దాని చుట్టూ పర్వతాలు ఉంటాయి. దానికి కంచెగా, కోటగా, ప్రహరీ గోడగా, రక్షణగా ఆ కొండలు యెరూషలేము చుట్టూ ఎలా ఉంటాయో ఇది మొదలుకొని నిత్యము దేవుడు తన ప్రజల చుట్టూ అలాగే ఉంటాడు. అంటే వారి చుట్టూ ఉంటాడు, వారికి భద్రతగా ఉంటాడు, వారికి
రక్షణగా ఉంటాడు, వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. దేవుడు వారిని తనలో దాచుకుంటాడు. దేవుడు వారి చుట్టూ ఆవరించి ఉంటాడండి. చెప్పండి, దేవుడు వారి చుట్టూ ఆవరించి ఉంటాడు. కొండలు యెరూషలేము చుట్టూ ఉన్నట్లు దేవుడు మన చుట్టూ ఉంటాడు, మన చుట్టూ ఆవరించి ఉంటాడు. ఆయన చాటున మనలను దాస్తాడు. ఏ ప్రమాదము ఏ కీడు రాకుండా మన చుట్టూ ఆవరించి మనలను భద్రపరిచి రక్షించే దేవుడు ఆయన. 32వ కీర్తన 10వ చరణం చూద్దాం. చూడండి, 32వ కీర్తన 10వ చరణం. 32వ కీర్తన 10వ చరణం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఇంచువాడు. చూడండి, నమ్మిక ఇంచు వారిని కృప ఆవరించును. దేవుని యందు నమ్మిక ఇంచు వారిని కృప ఆవరించును అంటే దేవుడే ఆవరిస్తాడు అని. దేవుని కృప ఆవరించడం అంటే దేవుడు ఆవరించడమే. తన భక్తులకు, తనను నమ్ముకున్న వారిని దేవుడు ఆవరిస్తాడు. మీరు చదవక్కర్లేదు కానీ ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఒక భాగం ఉంటుందండి. ఆ ఎడారిలో దేవుడు వారిని కనుగొని, వారిని ఆవరించి, వారిని పరామర్శించి, వారిని కాపాడినట్లుగా మనం చదవచ్చు అక్కడ. వారిని కనుగొని, వారిని ఆవరించి, వారిని భద్రపరిచాడు దేవుడు. వారిని ఆవరించి, వారిని పరామర్శించి, వారిని దేవుడు కాపాడాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉండగా దేవుడు వారిని చుట్టూ ఆవరించి కాపాడుతూ వచ్చాడు. కాబట్టి వారు ఎన్నో సంవత్సరాలు చక్కగా బ్రతకగలిగారు. వారి అవిధేయత చేత, అవిశ్వాసం చేత రాలిపోయారు, కానీ దేవుని కాపుదల లేక వారు రాలిపోలేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. తన ప్రజల చుట్టూ ఉండి వారిని కాపాడుతాడు. తన ప్రజల చుట్టూ ఉండి వారిని రక్షిస్తాడు. తన ప్రజల చుట్టూ ఉండి వారికి ఆశ్రయ దుర్గముగా పనిచేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 10:28. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటే మనలను దేవుడు తన చేతులలో బంధించి దాచి ఉంచుతున్నాడు. తన చేతుల మధ్యలో పెట్టుకుని, ఆ రెండు చేతులు మన మధ్య చుట్టూ ఉంచి, ఆ చేతులలో బంధించి ఉంచుతున్నాడు మనల్ని. ఎవరు కూడా మనలను దొంగిలించలేరు, ఎవరు మనలను అపహరించలేరు. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటి అంటే, దేవుడు మనలను బలపరచువాడు, దేవుడు మనలను కాపాడువాడు, ఆయన మనలను రక్షించువాడు, ఆయన మన చుట్టూ ఆవరించి ఉండువాడు. చుట్టూ ఆవరించి ఉంటాడు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎంత మాత్రము ఎడబాయను అని. ఎన్నడూ విడువను, ఎంత మాత్రము ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. చూడండి, దేవుడే చెప్పాడు, ఎన్నడూ నిన్ను విడువను, ఎంత మాత్రము నిన్ను ఎడబాయను అని. అందుకే ఆయన ఈ భూలోకంలో ఉండగా మనలను చుట్టూ ఆవరించి మనలను కాపాడే దేవుడు ఆయన. యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు దాసును, యాకోబు సహోదరుడైన యోధ, తండ్రి అయిన దేవుని ప్రేమను ప్రేమింపబడిన యేసుక్రీస్తునందు భద్రము చేయబడి, చూడండి, తండ్రి వలన ప్రేమించబడి యేసుక్రీస్తునందు భద్రపరచబడి. విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు యోధ. విశ్వాసులు ఎలాంటి వారంటే, తండ్రి అయిన దేవుని చేత ప్రేమించబడిన వారు, యేసుక్రీస్తునందు భద్రపరచబడిన వారు. ఎవరి యందు చెప్పండి? యేసుక్రీస్తునందు, ఆయనలో మనలను దాచిపెట్టాడు దేవుడు. మనలను దాచిపెట్టి మన చుట్టూ ఆయన ఆవరించి ఉన్నాడు. యెరూషలేము చుట్టూ కొండలు ఆవరించి ఉన్నట్టు మన చుట్టూ ఆయన సన్నిధి ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయనలో మనలను భద్రపరిచాడు. ఈ భూమి మీద ఉన్నంత కాలం ఆయన యందు మనలను భద్రపరిచాడు.
ఆయన యందు మనలను కాపాడుతున్నాడు, ఆయన యందు మనలను రక్షిస్తున్నాడు. ఈ భూమి మీదే కాదు, పరలోకంలో కూడా దేవుడు తోడుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. పరలోకం వెళ్ళిన తరువాత వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడై ఉంటాడు అట. చూడండి, పరలోకంలో కూడా దేవుని తోడు ఉంది. అందుకే నిన్ను ఎన్నడూ ఎడబాయను, ఎంత మాత్రం ఎన్నడూ విడువను, ఎంత మాత్రం ఎడబాయను అని వాగ్దానం చేశాడు ఆయన. ఈ భూమి మీద ఉండగా నిన్ను విడువడు, పరలోకములో కూడా నిన్ను విడిచిపెట్టడు. భూలోకములో ఉండగా నిన్ను ఆవరించి భద్రపరిచి రక్షిస్తాడు, పరలోకములో ఉండగా నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఆయన సన్నిధి, ఆయన కాపుదల నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్లు మన చుట్టూ ఆయన తోడుగా ఉంటాడు, మన చుట్టూ ఆయన రక్షణ కవచంగా ఉంటాడు, మన చుట్టూ ఆయన భద్రతను అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి రెండవ మాట ఏమిటి అంటే, దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు. చెప్పండి, దేవుడు దేవుడు తన బలమును అనుగ్రహిస్తాడు, ప్రజలకు సమాధానం అనుగ్రహిస్తాడు, ప్రజలను ఆశీర్వదిస్తాడు. రెండవది, తన ప్రజల చుట్టూ ఉండి వారిని రక్షిస్తూ కాపాడుతూ ఉంటాడు. మూడవది చూద్దాం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. 7:23. నీకు జనులగునట్లు వారిని విమోచించునట్లు, నీకు ఖ్యాతి కలుగునట్లు, ఈ జనులను బట్టి ఈ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లు. చూడండి, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములు చేయునట్లు. దేవుడు తన జనులను బట్టి ఆ దేశానికి భీకరమైన మహాకార్యాలు చేస్తాడట. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విమోచించడంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన ప్రజలను బట్టి ఐగుప్తులో ఎన్నో మహాకార్యాలు చేశాడు, అరణ్యంలో ఎన్నో మహాకార్యాలు చేశాడు, ఇశ్రాయేలు దేశంలో ఎన్నో మహాకార్యాలు చేశాడు. దేవుడు అద్భుతాలు చేశాడు. దేవుడు తన ప్రజల పట్ల దేవుడు భీకరమైన కార్యాలు, మహాకార్యాలు చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి, ఏం కార్యాలు చేస్తాడు? భీకరమైన మహాకార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధి నిరంతరము మనతో ఉండునట్లుగా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. చూడండి, 4:7 చూడండి. 4:7. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? మనము మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు అంటే మన మొర్రకు దేవుడు జవాబిచ్చి ఆలకించి కార్యాలు చేయునట్లుగా ఆయనకు మనం సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఎందుకు సమీపంగా ఉన్నాడు? వారు ప్రార్థన చేస్తుంటే ఆలకించి గొప్ప కార్యాలు చేయటానికి, ఆ ప్రార్థనలు నెరవేర్చడానికి సమీపంగా ఉన్నాడు ఆయన. ఇంత గొప్ప కార్యాలు చేయడంలో ఆయనకు మించిన వారు ఎవరూ లేరు. ఏ గొప్ప జనానికి ఏ దేవుడు అంత సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం ప్రశ్నిస్తుంది. మనల్ని తరచి చూస్తే ఏ దేవుడు లేడు. కాబట్టి ఈ దేవుడు మాత్రమే తనకు మొరపెట్టిన వారి పక్షంగా కార్యాలు చేయడానికి వారికి అతి సమీపముగా ఉన్న దేవుడు. ఈ 4వ అధ్యాయం 32వ వచనం కానించి చదువుదామండి. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యం జరిగినా దీని వంటి వార్త వినబడినా నీవు అడుగుము, నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనా విని బ్రతికేనా? ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు, ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప
కార్యము జరిగినా ఇది జరిగినట్లు ఎక్కడైనా వినబడిందా? నీకు విన్నావా? ఏంటి ఆ గొప్ప కార్యం? అగ్ని మధ్యలో నుంచి దేవుడు వారితో మాట్లాడు. చెప్పండి, ఆ గొప్ప కార్యం ఏంటి? ఆకాశం ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఎంత వెతికినా ఎక్కడా ఇంటి గొప్ప కార్యం జరిగి ఉండలేదు. అగ్ని మధ్య నుండి నీవు నా స్వరమును విని బ్రతికావు. ఏ జనమైనా నా స్వరము విని బ్రతికేనా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన స్వరము విన్నది ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఆయన స్వరము విన్నది ఎవరు? ఆయన ప్రజలు. అట్టి గొప్ప కార్యం దేవుడు వారి పట్ల జరిగించాడు. ఈ ప్రపంచంలో మరెక్కడా జరగని గొప్ప కార్యం ఇది. తన ప్రజల పట్ల దేవుడు జరిగించాడు. ఆయన స్వరము అగ్ని మధ్యలో నుండి వారితో మాట్లాడి వినిపింపచేశాడు. అట్టి గొప్ప కార్యము వారి మధ్య జరిగించడమే కాకుండా 34వ వచనం, మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటి చొప్పున ఏ దేవుడైనా శోధనతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనాను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసినా, ఐగుప్తు అనే జనములో నుండి ఇశ్రాయేలు అనే జనములను తన కోసం దేవుడు తీసుకునే యత్నము చేసినట్లుగా ఏ దేవుడైనా చరిత్రలో చేశాడా? దానికోసం ఎన్నో 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 గొప్ప గొప్ప కార్యాలు చేసి ఒక జనములో నుండి ఒక జనాన్ని తన కోసం తీసుకునే యత్నం చేసిన వారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఎంత గొప్ప కార్యాలు వారి జీవితంలో వారిని విమోచించి ఐగుప్తు అనే జనములో నుండి ఇశ్రాయేలీయులు అనే జనాంగాన్ని తన కోసం తీసుకోవడానికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. ఎన్నో 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 గొప్ప కార్యాలు. అయితే యెహోవా దేవుడని, ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్టు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశం నుండి తన స్వరమును నీకు వినిపించెను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపించినప్పుడు అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకునేది. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయించున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యంగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. వారిని ఐగుప్తులో నుంచి రప్పించడానికి తన మహాబలాన్ని చూపించాడు. అరణ్యములో నడిపించడానికి మహాబలాన్ని చూపించాడు. ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి మహాబలాన్ని చూపించాడు. కనాను దేశంలో ప్రవేశపెట్టడానికి తన మహాబలాన్ని చూపించాడు. చూపించి వారిని విడిపించి విమోచించి వారి పట్ల దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. మన పట్ల కూడా దేవుడు అలాగే గొప్ప కార్యాలు చేస్తాడు. నీవు ఆయనని నమ్ముకుని ఆయన రక్తంలో కడగబడి ఆయన చేత విమోచించబడి ఆయన ప్రజగా ఆయన జనులుగా నువ్వు బ్రతికితే చాలు. నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మహత్కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. భీకరమైన కార్యాలు చేస్తాడు దేవుడు. దేవుడు అనేక గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉనికిలో ఉంచుతాడు. నిన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడు, బలపరుస్తాడు, ముందుకు నడిపింప చేస్తాడు దేవుడు. కాబట్టి మూడవ విషయం ఏమిటి అంటే తన ప్రజలకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి, ఏం కార్యాలు చేస్తాడు? భీకరమైన మహాకార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు అని మూడవ విషయాన్ని ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. నాలుగవ విషయాన్ని చదువుదాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. చూడండి, మలాకీ గ్రంథం 3:17. నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరించునని సైనికులకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు నావారై నా స్వకీయ సంపాద్యమగుదురు అని అన్నాడు. నావారు అంటే ఆయన ప్రజలైన వారిని దేవుడు తండ్రి తన కుమారుని కనికరించున్నట్లు నేను వారిని కనికరిస్తాను అంటున్నాడు. చూడండి, తన ప్రజలను దేవుడు కనికరిస్తాడట. చెప్పండి, ఏం చేస్తాడు? కనికరిస్తాడు. తన ప్రజలను దేవుడు కనికరిస్తాడు. తన ప్రజల పట్ల కనికరాన్ని, దయను, కరుణను, కటాక్షాన్ని చూపుతాడు దేవుడు. తన ప్రజలంటే ఆయనకి అంత ప్రేమ కాబట్టి వారిని దేవుడు కనికరిస్తాడు.
కనికరిస్తాను అన్న మాట మరొక చోట చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందామండి. నిర్గమాకాండం 34, 6-7. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని. చూడండి, ఆయన కనికరం గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుతూ వారు చేసినటువంటి దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమించును గాని. వారు చేసిన దోషాన్ని, అపరాధాన్ని, పాపాన్ని క్షమిస్తాడు. ఎందుకని? కనికరం చూపించి. చెప్పండి, ఏం చూపించి? కనికరం చూపించి. ఆయన కనికరం గలవాడు, దయగలవాడు అని ఇప్పుడే మనం చదువుకున్నాం కదా. ఆ కనికరం చొప్పున వారి దోషాన్ని, వారి అపరాధాన్ని, వారి పాపాన్ని క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తన డబ్బు తీసుకుని వెళ్ళి స్నేహితులతో స్నేహం చేసి దుర్వ్యాపారం చేత పాడు చేసుకుని పందులను మేపుచు కడుపు నింపుకొనలేక ఇప్పుడు తండ్రి దగ్గరకు వచ్చి కడుపు నిండా అన్నం తిందామనుకుని తండ్రిని బ్రతిమిలాడి అడుగుతాడు. ఏమనంటే, తండ్రి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశాను, నీ కుమారుడిగా ఉండడానికి నేను సరిపోను, నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకో అని నా తండ్రితో చెబుతాను అని ఆ తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? అరే, నీ ఆస్తి నువ్వు తీసుకుని పోయావురా, నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికావు, ఇప్పుడు నాశనం అయిపోయావు, పో అని తండ్రి అనలేదు. తన చిన్న కుమారుడు రావడమే గమనించిన తండ్రి ముందుగా పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగలించుకుని అతనిని పిలిచి అతనికి మంచి వస్త్రాలు వేయించి అతనికి ఉంగరం తొడిగించి అధికారం మరలా ఇచ్చి అతని తరపున విందు చేయించి అతని పరిస్థితిని, అతనికి మరలా మునుపటి స్థితిని మరలా కలుగజేసను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి అతనిని క్షమించాడు. అలాగే మన పరమ తండ్రి కూడా ఆయన బిడ్డలమైన మనలను మనము తప్పు చేసినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన యందు పాపక్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడు మనలను క్షమిస్తాడు ఆయన కనికరంతో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును, అంటే క్షమాపణ పొందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన తన ప్రజలను కనికరిస్తాడు. వారు తన ప్రజల నుండి తప్పుదోవలో వెళ్ళినప్పుడు వారు తెలుసుకుని ఆయన వైపుకు తిరిగి ఆయన దగ్గర మారు మనసు పొందినట్లుగా వారు పాపాలను ఒప్పుకుంటే వారి దోషాన్ని, వారి అపరాధాన్ని, వారి పాపాన్ని క్షమించి కనికరిస్తాడు. కనికరముతో దేవుడు వారిని క్షమిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన బిడ్డలమే. ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉంటాం, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాం, ఆయన వాక్యానికి విరోధమైన మార్గంలో కొనసాగుతూ ఉంటాం. మన ఇళ్లలో చేసే పనులలో, మన బంధువుల దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి క్రియలలో మనం దారి తప్పిపోతూ ఉంటాం. దారి తప్పిపోయి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి మన సొంత బుద్ధిని ఉపయోగించి ప్రవర్తిస్తూ ఉంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎందుకనంటే ఆయన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికితే దేవుని మీద నమ్మకాన్ని నువ్వు కోల్పోతావు. కాబట్టి నువ్వేం చేయాలి? నీ సర్వశరీరం మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. చెప్పండి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అంటే నీవు పాప క్షమాపణ వేడుకొని ఆయన దగ్గర ఆయన రక్తంలో కడగబడినప్పుడు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోగలుగుతావు. తప్పు చేసి ఆయన దగ్గర క్షమాపణ వేడుకున్నప్పుడు ఆయన ప్రజలను దేవుడు త్రోసివేయక వారిని క్షమించి మరలా తన ప్రజలుగా అంగీకరించే దేవుడు ఆయన. రెండవ మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాలు చదవద్దు కానీ అక్కడ ఒక రాజు సింహాసనాసీనుడై తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను పెట్టుకుని వాటితో మాట్లాడుతూ అంటాడు, కుడివైపున ఉన్న గొర్రెలతో, లోకం పుట్టినది మొదలుకుని నేటి వరకు మీకోసం సిద్ధపరచబడిన మీ తండ్రి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకుని మీకోసం సిద్ధపరచబడిన నీ తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.
ఎందుకని వారిని స్వతంత్రించుకోమంటున్నాడు అని అంటే, వారట చేసిన పని చెబుతున్నాడు. నేను దప్పిగొని ఇంటిని దాహాన్ని ఇచ్చారు, ఆకలి కొని ఇంటిని ఆహారాన్ని పెట్టారు, వస్త్రహీనుడైన ఇంటిని దిగంబరిన ఇంటిని వస్త్రాన్ని ఇచ్చారు, చెరసాల ఇంటిని పలకరించడానికి వచ్చారు, మంచం మీద రోగిన ఇంటిని పరామర్శించడానికి వచ్చారు అని అంటుంటే, వారంటారు ఎప్పుడు నువ్వు ఆకలి కొని చూచి అన్నం పెట్టాం, దాహం ఇచ్చాం, వస్త్రం ఇచ్చాం, పరామర్శించాం, పలకరించాం, ఎప్పుడు నిన్ను పరామర్శించామయ్యా అని అంటుంటే, ఆయన అంటాడు, ఈ అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కనుక నాకు చేసినట్లే. చెప్పండి, మీరు కనికరముతో తన దేవుని భక్తుల పట్ల ప్రవర్తించారు, పేదలైన దేవుని భక్తుల పట్ల చేశారు. కనికరముతో వీళ్ళు వారి పట్ల కనికరం చూపించి ప్రేమతో కార్యాలు చేశారు. ఆ ప్రేమను దేవుడు కనక చూపినట్లుగా లెక్కించుతున్నాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని యేసు ప్రభువు బోధించాడు కదా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. వీరు మనుషుల పట్ల కనికరం పొందారు, ఆ కనికరం చూపించారు మనుషులకు. వారు దిగబడి ఉండగా వస్త్రం ఇచ్చారు, ఆకలి ఉండగా అన్నం పెట్టారు, దప్పికొని ఉండగా దాహం ఇచ్చారు, చెరసాలు ఉండగా పలకరించారు, రోగి మంచం మీద పడి ఉండగా పరామర్శించారు. తమ కనికరాన్ని ప్రజల పట్ల చూపించారు. ఇప్పుడు ఈ రాజు వారి పట్ల తన కనికరాన్ని చూపిస్తున్నాడు. ఎందుకని? వీరు కనికరం చూపించారు కదా. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఇప్పుడు వారిని కనికరించి, మీరు వారికి కాదు చేసింది నాకే చేశారు, కాబట్టి లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అని పరలోక రాజ్యానికి వారిని ఆహ్వానిస్తున్నాడు కనికరంతో. దేవునికి స్తోత్రం. కనికరముతో పాపాలు క్షమించేస్తాడు, కనికరముతో తన రాజ్యానికి కూడా మనలను ఆహ్వానిస్తున్నాడు. వింటున్నారండి? కాబట్టి కనికరము గల పనులు మనం చెయ్యాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలను కనికరిస్తాడు, కనికరించి క్షమించేస్తాడు, కనికరించి తన రాజ్యానికి హక్కుదారులుగా చేస్తాడు. కాబట్టి మనం ఆయన ప్రజలుగా, ఆయన కోరినట్లుగా మనము బ్రతుకుతూ ఉంటే, చెప్పండి, ఆయన ప్రజలుగా ఆయన కోరినట్లుగా బ్రతుకుతూ ఉంటే ఆయన తన కనికరాన్ని మన మీద చూపిస్తాడు. 106వ కీర్తన 5వ చరణం చదవండి ఒకసారి. 106వ కీర్తన 5వ చరణం. దేవుడు తన ప్రజల మీద దయ చూపుతున్నట్లు ఉంటుంది. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొను దేవా అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రజల యందు ఆయనకు దయ ఉంటుందట. ఏముంటుంది? దయ ఉంటుంది. దయ, కనికరం, కరుణ, కటాక్షం ఉంటాయి. దేవుడు తన ప్రజల మీద తన దయను చూపిస్తాడు, తన కనికరాన్ని చూపిస్తాడు, తన కరుణను, కటాక్షాన్ని చూపిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది 4వ విషయం. 5వ విషయం చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, నిర్గమకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచితిని. చూడండి, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవుడు తన ప్రజల బాధను చూచేది. ఏం చూస్తాడండి? తన ప్రజల బాధను. వారు బాధపడుతున్నప్పుడు, వారు వేదనలో ఉన్నప్పుడు, వారు శోధించబడుతూ నలిగిపోతున్నప్పుడు, శ్రమలతో కష్టాలతో కొట్టబడుతున్నప్పుడు వారు దేవునికి చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వారి బాధలు చూస్తాడట. వారి బాధలు యావత్తూ చూస్తాడు. అందుకే నిర్గమకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చదవండి. ఆలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఎట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. చెప్పండి, ఏం చూస్తున్నాడు? వారి బాధలను చూస్తున్నాడు.
నువ్వు ఎక్కడ ఏ బాధ చూస్తున్నా, ఏ బాధపడుతున్నా దేవుడి సమస్తము, అసలు దేవుడు మనం చేసే సమస్తమును చూస్తాడు. ఈరోజు మందిరానికి ఎవరెవరు ఎన్నింటికి వచ్చారో దేవుడు చూస్తున్నాడా లేదా? ఎన్నింటికి ఆరాధన ప్రారంభం? ఏమండి ఎన్నింటికి? 9:30కి. మీరు ఎన్నింటికి వస్తున్నారు? భయం అనేది ఉందా మీకు? భక్తి అనేది ఉందా? భక్తి ఉంది కాబట్టి మందిరానికి వచ్చామండి అంటారు. భయం ఏది? పాటలు పాడేటట్టు ఏమి పాటల్లో పార్టిసిపేషన్ లేదు, ప్రార్థనల్లో పార్టిసిపేషన్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడో దేవుని వాక్యం ప్రారంభించిన తర్వాత వస్తుంటే దేవుడు చూడడా? సమస్తమును చూసే దేవుడు ఆయన. మీరు భయం లేకుండా ప్రవర్తించడం చూస్తున్నాడు, మీ బాధలను కూడా చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు దేవుడు. మన దేవుడు కళ్ళు మూసుకుని కూర్చునే దేవుడు కాదు ఆయన. మనం ఎలా ప్రవర్తించినా ఆయన పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన పట్ల క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నామా లేదా గమనిస్తాడు. చెప్పండి, ఎలా ప్రవర్తిస్తున్నామో క్రమశిక్షణతో ఆయన సన్నిధి పట్ల ప్రవర్తిస్తున్నామా లేదా గమనిస్తాడు. అలాగే మన బాధలను కూడా చూస్తాడు ఆయన. మన ప్రవర్తనను చూస్తాడు, మన బాధలను చూస్తాడు. మన ప్రవర్తన సరిగా లేకపోతే గద్దించి సరిచేస్తాడు. మన బాధను మనం తట్టుకోలేకపోతుంటే చూచి సహాయం చేస్తాడు. అన్ని విధాలా ఆయన చూచే దేవుడు, తన ప్రజల బాధలను చూచే దేవుడు. చెప్పండి, ఏం చూస్తాడు ఆయన? తన ప్రజల బాధలను చూస్తాడు ఆయన. మీరు చదవక్కర్లేదు కానీ నెహెమ్యా 9:9లో ఇశ్రాయేలు బాధలను దేవుడు చూచిన సంగతి నెహెమ్యా జ్ఞాపకం చేస్తాడు దేవునికి. 106:44లో కూడా అలాగే దేవుని సన్నిధిలో దేవుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులను పట్ల బాధను చూసిన సంగతి మనం చూస్తాం. యెషయా గ్రంథం 63:9 చూడండి. యెషయా గ్రంథం 63:9. యెషయా గ్రంథం 63:9. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను, చెలిమి చేతను, తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకుని మోయుచూ వచ్చాను. చూడండి, మోసుకొనుచూ వచ్చాను. ఆయన వారి యావత్ బాధనుండెను. వారు బాధపడుతుండగా వారి బాధను ఆయన భరించెను. యావత్ బాధనుండెను. చూడండి, ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభువు పొందిన బాధలను గుర్తు చేస్తుంది. మన బాధలను, మన వ్యాధులను ఆయన వహించి, ఆయన సహించి, ఆయన భరించి, మన పాపాలను ఆయన భరించి, ఆయన శిలువ శిక్ష వేయబడ్డాడు. మన యావత్ బాధలో ఆయన బాధనుందాడు. ఆయన సన్నిధి దూత మనలను రక్షించెను. ప్రేమ చేత, తాలిమి చేత ఆయన మనలను కాపాడుతూ వచ్చాడు. ఆయన మనల్ని మోసుకొనుచూ వచ్చాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆయన మనలను ఎన్నడూ విడిచిపెట్టలేదు, ఎన్నడూ మరిచిపోలేదు, ఎన్నడూ మనలను విడిచిపెట్టినట్లుగా బైబిల్ చెప్పడం లేదు. చరిత్రలో కూడా గమనిస్తే దేవుడు తన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన వారిని చూస్తూనే ఉన్నాడు, వారి బాధలను చూస్తూనే ఉన్నాడు, వారి సమస్యలను చూస్తూనే ఉన్నాడు, వారి కష్టాలను చూస్తూనే ఉన్నాడు. నేనున్నాను, భయపడకండి అని అంటూ దేవుని యొక్క వాక్యంలో మనలను హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరిక మాటలు మనం విని ఆయన ప్రజలంగా ఆయన వైపుకు తిరిగామనుకోండి, మన బాధలను దేవుడు చూస్తాడు. చెప్పండి, ఏం చూస్తాడు? మన బాధలను చూస్తాడు. ఆయన ఎంత హెచ్చరించినా ఆయన హెచ్చరిక మాటలకు లెక్క చేయకుండా నేను చెయ్యాలనుకున్నదే నేను చేస్తాను అన్నట్లుగా నువ్వు చేస్తే ఆయన చెయ్యాలనుకున్నదే ఆయన చేస్తాడు. 18వ కీర్తనలో మనం చదువుతాం, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా, సద్భావం గలవారి ఎడల సద్భావం గలవాడుగా ఉంటాడట, మూర్ఖుల ఎడల వికటంగా ఉంటాడట ఆయన. చెప్పండి, మూర్ఖుల ఎడల నువ్వేం చేస్తావో దేవుడు అదే చేస్తాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ ఎడల యథార్థంగా ప్రవర్తిస్తాడు. నువ్వు సద్భావంగా బ్రతికితే సద్భావంగా దేవుడు ప్రవర్తిస్తాడు. నువ్వు మూర్ఖంగా బ్రతికితే దేవుడు వికటం చూపిస్తాడు. దేవుడు కూడా మూర్ఖంగానే చేస్తాడు. దేవుడు నీ ప్రవర్తనకు తగినట్లుగానే చేస్తాడు. అలా కాకుండా దేవుడి వైపుకు తిరిగి నీ బాధలను చెప్పుకుంటే అప్పుడు నీ బాధలను దేవుడు చూస్తాడు, నీ కన్నీటిని దేవుడు చూస్తాడు, నీ ఆక్రందనను దేవుడు చూస్తాడు, నీ ప్రార్థనను దేవుడు వింటాడు.
దేవుడు సమస్తమును చూచి నిన్ను విడిపిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5 విషయాలు ఇప్పటి వరకు నేర్చుకున్నాం. 6వ విషయం 149వ కీర్తన 4వ చరణం చూద్దాం. చూడండి, 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. చాలు, దేవుడు తన ప్రజలందు ప్రీతి గలవాడు అంటే తన ప్రజలంటే ఎంతో ఇష్టం గలవాడు. చెప్పండి, తన ప్రజలంటే ఎంతో ఇష్టం గలవాడు. తన ప్రజలంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఎందుకని తన ప్రజలంటే ఆయనకి అంత ఇష్టం? ఎందుకనండి? నువ్వన్నా నేనన్నా దేవుడికి ఎందుకు అంత ఇష్టం? దానికి 2 రెఫరెన్సులు చదువుదాం. ఒకటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం ఎవరము అంటే యేసుక్రీస్తునందు సృష్టించబడిన ఆయన పని అయి ఉన్నాం. చెప్పండి, దేవుడు మనలను నూతనంగా సృష్టించాడు. ఆయనలో తల్లి గర్భములో ఒక సృష్టి మనం వస్తే, ఇప్పుడు దేవుడు మనలను నూతనంగా ఆయన కోసం సృష్టించుకున్నాడు. ఆయన చేసిన పని అయి ఉన్నాము మనం. అందుకే ఆయన తన కోసం నూతనంగా సృష్టించుకున్నాడు కనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయనకు కావలసిన రూపులో మనలను సృష్టించుకున్నాడు. ఆయనకు కావలసిన రీతిలో మనలను సృష్టించుకున్నాడు. ఆయన కావలసిన రీతిలో మనలను చేశాడు ఆయన. కాబట్టి మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన రక్తములో మనలను కడిగి నూతనముగా మనలను సృష్టించాడు. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి అని బైబిల్ చదువుతున్నాం కదా. క్రీస్తు యేసునందున్న ఎడల ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని. క్రీస్తు యేసునందు ఉండడం అంటే ఆయనను నమ్ముకొనుట, ఆయన నందు విశ్వాసం ఉంచుట, ఆయన రక్తంలో పాపాలు పోయినట్లు పాపాలు ఒప్పుకొనుట. వారు దేవుని యందు ఉన్నారు. వారు నూతన సృష్టి. దేవుడు తనకు కావలసిన రీతిలో మనలను సృష్టించుకున్నాడు కనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. రెండవది, ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదువుదాం. చూడండి, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టి మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. మనలను దేవుడు తన ఎదుట కళంకమైన ముడత అయినా లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోనాలని వాక్య ఉదక స్నానము చేయించి, వాక్యముతో ఉదక స్నానము చేయించి అంటే వాక్యం అనే ఉదకముతో నీటితో స్నానము చేయించి మనలను పవిత్రపరచడానికి తను తాను కలువరి శిలువలో అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టి తన వాక్యము చేత మనలను కడిగి పరిశుద్ధపరిచి నిర్దోషపరిచి మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకున్నాడు గనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. అర్థమైందా అండి? ఆయన తన రక్తము చేత మనలను కొన్నాడు కనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన మనలను నూతనముగా సృష్టించాడు కనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆయన తన ఎదుట పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘంగా నిలబెట్టుకున్నాడు కనుక మనమంటే ఆయనకి ఎంతో ఇష్టం. అందుకే ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు, తన ప్రజలంటే ఎంతో ఇష్టము గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరి మాట చదువుదాం. 135వ కీర్తన 14వ చరణం చూడండి. 135వ కీర్తన 14వ చరణం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. చాలు, యెహోవా తన ప్రజలకు ఏం తీరుస్తాడు? న్యాయం తీరుస్తాడు. తన ప్రజల బాధలను చూస్తాడు, వారి పట్ల న్యాయం తీరుస్తాడు. వారి పట్ల ఏది జరుగుట న్యాయమో అది జరిగిస్తాడు. దీని గురించి మనం చదవాలి అంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 7, 8 వచనాలు చదవండి ఒకసారి. లూకాసు వార్త 18వ అధ్యాయం 7, 8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రములు తను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. చాలు, న్యాయం ఎవరికి
దివారాత్రము మొర్రపెట్టు తనవారు తాను ఏర్పరచుకుని వారు అని ఉంది ఇక్కడ. అంటే తన వారు, తన ప్రజలు. వీరు దివారాత్రము మొర్రపెట్టుచుండగా దేవుడు ఆలకించడా? ఈ సన్నివేశం గమనించాలంటే 1వ వచనం నుంచి మనం చదివితే, తాను ఎప్పటికీ కూడా ప్రార్థన అంటే విసిగిపోకూడదని చెప్పడానికి ఒక సూచన చెప్పాడు. ఏమిటి? ఒక విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. అతడు వృత్తికి న్యాయాధిపతి, గుణమేమో అన్యాయస్తుడు. చెప్పండి, వృత్తికి న్యాయాధిపతి, గుణమేమో అన్యాయస్తుడు. దేవునికి భయపడ్డట, మనుషులను లక్ష్య పెట్టడట. దేవునికి భయపడని వాడు మనుషులకు భయపడతాడా? అందుకే లక్ష్య పెట్టడు. అలాంటి వారి దగ్గరికి రోజు వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అడుగుతుంది. అతడు అసలే మనుషులను లెక్క పెట్టని వాడేమో అతడు లక్ష్య పెట్టట్లా. రేపు రామ్మా అంటే రేపు వెళుతుంది, మరలా మరుసటి రోజు వెళ్తుంది, మరలా మరుసటి రోజు వెళ్తుంది. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోయి, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం చేకూర్చు అని అడుగుతుంటే, ఆమె మాటికి వచ్చి అలా అడుగుట చేత అతడు విసిగిపోయి, ఈమె నన్ను క్షేమంగా ఉంచేటట్లు కనబట్ల, నన్ను సుఖంగా ఉండనివ్వదు, నన్ను స్థిమితంగా ఉండనివ్వదు, మాటికి ఇలాగే వచ్చేస్తుంది. కాబట్టి నేను ఈమె కేసు సంగతి చూడాలి అనుకున్నాడట. ఆమెకు న్యాయం చేకూర్చాలి అని అనుకున్నాడట. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి అని అంటున్నాడు. చూడండి, ఆయన ఆమె మాటికి వచ్చి గోజాడుకున్నట్టు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోలేను. వృత్తికి న్యాయవంతుడు, న్యాయాధిపతి, కానీ గుణం అన్యాయస్తుడైనప్పటికీ అతడే ఆమె మాటికి వచ్చి అడుగుతుంటే విసిగిపోయి న్యాయం చేకూరుస్తాను అనుకున్నాడే. కానీ న్యాయవంతుడైన దేవుడు తన్ను గూర్చి ఆయన ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెడుతుండగా న్యాయం తీర్చడా? అన్యాయస్తుడే న్యాయం తీర్చడానికి పూనుకున్నప్పుడు న్యాయవంతుడైన దేవుడు ఎందుకు న్యాయం చేకూర్చడు అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. తను గూర్చి దివారాత్రులు మొరపెడుతుండగా ఆయన వారికి న్యాయం చేకూర్చడా? వారికి త్వరగా న్యాయం చేకూర్చును. అందుకోసమే ఆయన దీర్ఘశాంతంతో ఆలస్యం చేస్తున్నాడని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కాబట్టి జాగ్రత్తగా వినండి. తన ప్రజలు విసుగక వారి కష్టాలలో, నష్టాలలో ఇతరుల చేత అన్యాయం పొందుతున్నప్పుడు, వారికి న్యాయం జరగకపోవటం చూసినప్పుడు దేవుని ఎదుట మానకుండా మనం ప్రార్థన చేసి, విజ్ఞాపన చేసి, విన్నపం చేసి, మనవులు చేసుకుంటే, దివారాత్రం మొరపెట్టుకుంటే దేవుడు తన ప్రజల బాధను చూచి వారి ప్రార్థన ఆలకించి వారికి న్యాయం చేకూర్చుతాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. మనలను అన్యాయపరుస్తున్నటువంటి ప్రజలతో మాట్లాడతాడు. తన దీనులైన ప్రజల పట్ల రాజులతో సహా దేవుడు మాట్లాడినట్టు లేఖనాలు చెబుతున్నాయి. అలాగే తనను నమ్మిన వారి పట్ల దేవుడు కార్యాలు చేస్తూ గనులైన వారితో సహా దేవుడు మాట్లాడతాడు. మనకు అన్యాయం చేసిన వారితో దేవుడు మాట్లాడతాడు. మనకు న్యాయం జరిగేలా దేవుడు చూస్తాడు, అన్యాయం జరగనివాడు ఆయన. కాబట్టి 7 విషయాలు దేవుడు తన ప్రజల పట్ల చేయ కార్యాలు 7 విషయాలు ధ్యానం చేసేవి ఇప్పటి వరకు. 1, ఆయన తన బలమును అనుగ్రహిస్తాడు, తన సమాధానం అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తాడు. 2వది, వారి చుట్టూ ఉండి వారిని సంరక్షిస్తాడు. 3వది, వారి దేశంలో బలమైన, ఘనమైన, గొప్ప కార్యాలు, భీకర కార్యాలు చేస్తాడు. 4వది, తండ్రిలా కనికరిస్తాడు. 5వది, వారి బాధను చూస్తాడు. 6వది, ఆ ప్రజలంటే ఎంతో ఇష్టంతో ఉంటాడు. 7వది, ఆ ప్రజలకు న్యాయం తీరుస్తాడు. కాబట్టి మనము ఆయన రక్తంలో కడగబడి, విమోచించబడి, ఆయన ప్రజలుగా జీవించినంత కాలం ఇలాంటి కార్యాలు దేవుని చేత మనం అనుభవించగలుగుతాం. కాబట్టి ఒక్కసారి గమనించండి, మీ పాపాలని యేసు రక్తంలో కడగబడినట్లు మీరు పాపాలు ఒప్పుకున్నారా? అప్పుడు మీరు విమోచించబడి ఆయన ప్రజలుగా ఉండినట్లే. మీ పాపాలను ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడినట్లుగా మీరు ఒప్పుకొని విడిచిపెట్టిన వారైతే ఆయన ప్రజలుగా చేయబడినట్లే. ఆయన ప్రజలుగా జీవించినట్లు మనం ఎప్పుడు కూడా అలా ఒప్పుకుంటూ ఉండాలి. ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టాలి.
విడిచిపెట్టి మనము నూతనమైన వాటి కోసం, నూతన మంచి కార్యాల కోసం, సత్క్రియలు చేయడం కోసం, వాక్యానుసారంగా ప్రవర్తించడం కోసం మనము వెదకాలి. అప్పుడు ఆయన ప్రజలంగా మనం బ్రతికినప్పుడు ఈ 7 కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.